అసలు ఇండస్ట్రీలో అంటే బ్యాక్గ్రౌండ్ ఉందా లేకపోతే ఏదైనా ప్లాన్డ్ గా వచ్చారా? బ్యాక్గ్రౌండ్ లేదండి, ప్లానింగ్ అసలే లేదు. ఓకే. ఎవరు ఏదవుతావు పెద్దగా అయ్యాక అంటే, బాగా సినిమాలు హిట్ అయిన టైంలో ఎయిర్ హోస్టెస్ అనేదాన్ని. ఓకే. ఎందుకంటే రోజు రెడీ అవ్వచ్చు కదా అని ఒక ఆశ ఉండేది. ఓకే. ఆ తర్వాత నన్ను చూసి ఎవరైనా సరే నువ్వు లా చదువుతావు అనేవాళ్ళు, బాగా వాదిచ్చేదాన్ని. బాగా వాదిస్తారా? నేను అన్న మాటే నెగ్గాలా? నెగ్గాలి, లేదా ఓకే. నేను కరెక్ట్ అయితే కరెక్టే. ఇప్పటికి నేను తప్పు చేశాను అనుకోండి, అసలు ఎంత ఎంత చిన్నవాళ్ళైనా సరే నేను ఐ ఆస్క్ సారీ చెప్పేస్తాను. అక్కడ నాకు ఏ ఈగో ప్రాబ్లం ఉండదు. కానీ నాది తప్పు కాకపోతే మాత్రం ఆ దేవుడు దిగొచ్చిన సచ్చినా అసలు ఒప్పుకోను నేను. 25 years అసలు స్టార్టింగ్ ఎలా అంటే ఎలా వచ్చారు ఇండస్ట్రీలోకి? నేను 10th అయిపోయి ఇంటర్ ఆ టైంలో ఫ్రెండ్స్ అందరం క్యాజువల్ గా పిక్స్ అవి దిగాము. సో అది చూసి మా ఇంటి ఆపోజిట్ బీరం మస్తాన్ రావు గారు, ఫిలిం డైరెక్టర్, సువర్ణ సుందరి, బురిపాలెం బుల్లోడు ఇవన్నీ చేశారు. చాలా చాలా హిట్ ఫిలిమ్స్, నంది అవార్డ్స్ అన్ని గెలుచుకున్నారు. వాళ్ళ మిస్సెస్ బీరం నవీన్ లక్ష్మి గారు. ఆవిడని అందరూ స్టేజ్ లో భయన్ లక్ష్మి అని పిలిచేవాళ్ళు. సో మా ఇంటి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉండేవాళ్ళు. వాళ్ళు నా ఫొటోస్ చూసి, అంటే ఫోటో మ్యాజిక్ అయి ఉండొచ్చు, సో వాళ్ళు నన్ను చూసి సరే యాక్టింగ్ చేయొచ్చు కదా అన్నారు. సో మా నాన్నగారు సవ్వాలే లేదు అసలు. అంటే ఇంట్లో స్ట్రిక్టా బాగా? చాలా స్ట్రిక్ట్. ఓకే. చాలా చాలా స్ట్రిక్ట్, కొంచెం గించం కాదు. ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. ఆర్థోడాక్స్ అంటే కొంచెం పద్ధతులని ఇవ్వని అవ్వని, ఉమ్మడి కుటుంబం అవన్నీ ఎక్కువ ఉండేది. జాయింట్ ఫ్యామిలీ? ఎస్, జాయింట్ ఫ్యామిలీ. 6th వరకు కూడా 30 మందిలో పెరిగాం మేము. దాని తర్వాత 7th నుంచి ఏంటంటే వి కేమ్ టు న్యూ అపార్ట్మెంట్. అక్కడే మస్తాన్ రావు గారు, మేము ఆపోజిట్ అనమాట. సో ఎంత స్ట్రిక్ట్ అయినా కూడా డాడీ ఏంటి అంటే, ఎవరిని కూడా కాస్ట్ అడగడం అని కాదు, రిలీజన్ అని కానీ ఇలా అంత ఇష్టం ఉండదు ఆయనకి. బ్రాడ్ మైండెడ్ గా ఉండాలి, ఉమెన్ కూడా సక్సెస్ఫుల్ గా ఉండాలి, నువ్వేం చెయ్యాలనుకుంటే చెయ్యి అని బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. వెరీ 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 సపోర్టివ్ అనమాట. సో నువ్వు యాక్ట్ చేస్తా అంటే చెయ్యి, బట్ కంటిన్యూస్ గా స్టడీస్ కూడా ఫినిష్ చేయనేవారు. సో చదువుతూనే రాత్రులు కూర్చొని ప్రాజెక్ట్స్ చేసుకుంటూ, ఒక్క రోజు కూడా కాలేజ్కి వెళ్ళకుండా బిఎస్సి మ్యాథ్స్ వరకు ఐ కుడ్ డూ. అంతే. బిఎస్సి మ్యాథమెటిక్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. సో ప్యాషన్ గా స్టార్ట్ అయింది. దెన్ ఐ డోంట్ నో, అది కెరీర్ అయిపోయింది. ఓకే. అంటే బోర్న్ అండ్ బాటప్ అంతా ఇక్కడేనా, హైదరాబాద్? పక్కా లోకల్, తెలంగాణ బిడ్డ. అవునా? చూడ్డానికి మాత్రం అసలు అంటే మీరు తీసుకున్న క్యారెక్టర్స్ కావచ్చు, మీరు చేసే యాంకరింగ్ కావచ్చు, ఏదో ఏదో అనుకుంటారు, కానీ పక్కా లోకల్ అండి, పక్కా హైదరాబాదీ. ఓకే ఓకే. సో అసలు ఎన్ని ఇయర్స్ కి స్టార్ట్ చేశారు? దట్స్ వాట్, ఇంటర్మీడియట్. అంటే స్టార్టింగ్ యాంకరింగ్? స్టార్టింగ్ ఫస్ట్ ప్రియసఖి అని ఒక సీరియల్ లో యాక్ట్ చేశాను. దూరదర్శన్? నో, జెమిని. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్. దాని తర్వాత ఈటీవీలో నాకు ఉష్ సందడి చేద్దాం రండి, ఎంటీవీ చూపారుస్తాం టైప్ కాన్సెప్ట్. తర్వాత తేజాలు, జెమినీతో పాటు తేజ ఒక ఛానల్ ఉండేది. తేజాలో ఫస్ట్ లాంచ్ కుశలమా అని ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ తో రోడ్ షో అనమాట. తర్వాత జెమినీలో బిజినెస్ ట్రాక్, సక్సెస్ గైడ్, సక్సెస్ఫుల్ పీపుల్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం, లైవ్ షోస్, ఫోన్ ఇన్ ప్రోగ్రామ్స్, శ్రీమతి భాగ్యశ్రీ ఇంటింటికి వెళ్ళి ఉమెన్ తో షో రన్ చేయడం, సందడి చేద్దాం రండి. తర్వాత స్టార్ లైవ్ అండ్ ఫిల్మ్స్ రిలీజ్ అయిన తర్వాత హీరో హీరోయిన్స్ ఇంటర్వ్యూస్, క్రూతో ఇంటర్వ్యూస్. అలా ఇది అది అని కాదండి, అటు సీరియల్స్ చేసేదాన్ని, యాంకరింగ్స్ చేసేదాన్ని, రోడ్ షోస్, ఏది వస్తే అది ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేసేది. సో ఇది ప్లాన్డ్ గా వచ్చింది కాదు, అనుకోకుండా వచ్చిన అవకాశమే. సో కెరియర్ గా మారిపోయింది. నేనేదో ఐఏఎస్ చదవాలి, సివిల్స్ చేయాలి, లేదా అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలి ఏదో అనుకున్నాను. మొత్తానికి ఒక్కసారి ఇండస్ట్రీ సాంబార్ కనుక తింటే ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడే ఉంటాం. ఓకే. సో అంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఒక 24 years జర్నీ అంటే సామాన్యమైన విషయం కాదు. వితౌట్ బ్యాక్గ్రౌండ్ ప్లానింగ్ అదంతా లేదు, కానీ నాకు బీరన్ నవీన్ లక్ష్మి గారు, మస్తాన్ రావు గారు అనేది నాకు ఒక పిల్లర్స్. బికాజ్ నాకు ఏమీ తెలియని చోట వాళ్ళు అసలు డబ్బింగ్ ఎలా ఉంటుంది, ఒక డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది, నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలాగో యాక్ట్ చేసావు కదా, ఒక 4 డైరెక్టర్ల పేరు చెప్తాను, వెళ్ళి కలిసిరా అని చెప్తే ఆంటీ ఎమ్మటే ఫోన్ చేసి మా అమ్మాయి వస్తుంది అని చెప్పేవారు. వాళ్ళకి పిల్లలు లేరు. సో ఆంటీ వాళ్ళ ఎదురుగా ఉండడం వల్ల చాలా ప్యాంపర్ చేసేవాళ్ళు, మాకు బాగా కేర్ టేక్ చేసేవాళ్ళు. కాబట్టి నేను వెళ్లే ముందు
ఆంటీ అంకుల్ కాల్ చేసి మాట్లాడి ఆ తర్వాత నన్ను పంపించేవాళ్ళు. సపోర్టివ్ గా ఉండేవారు చాలా. చాలా. లేదంటే నాకు అసలు ఆలోచనే లేదు. అండ్ ఆలోచన ఉన్నా మనం ఎందుకు వెళ్తాం, అవును, ఎవరిని వెళ్ళి కలుస్తాం. వాళ్ళు ఉండడం మూలాన డైరెక్ట్ రైట్ పర్సన్ ని రైట్ టైంలో వెళ్ళి కలిసేసేదాన్ని. అక్కడ వెయిటింగ్, టెన్షన్ పడ్డము, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అలాంటి భయాలు లేదా నాకేమీ లేదు. అండ్ ఎక్కడికి వెళ్ళినా మా అమ్మగారు వచ్చేవారు. మా నాన్నగారు స్ట్రిక్ట్ రూల్. షూటింగ్కి వెళ్ళినా ఒక 5 ఏళ్ళు పాపం మా అమ్మ అలా పడిగాపులు కాసేది నాతో పాటు. ఆ తర్వాత నాకు ఎప్పుడైతే అలవాటు అయిపోయిందో దెన్ నేను వేరే ఒక హెల్పర్ ని తీసుకొని వెళ్ళిపోయేదాన్ని. సో మీరు జాయింట్ ఫ్యామిలీ అని చెప్పారు. జాయింట్ ఫ్యామిలీలో అంటే జనరల్ గానే మనకి ఈ యాక్టింగ్ సైడ్ అంటే కొంచెం ఒక రకమైన భయం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఎస్, చాలా అండి. కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు మా అమ్మగారి సైడ్ కూడా అందరూ హైలీ ప్రొఫెషనల్ టైప్, ఎక్కువ చదువుకొని అన్ని లైక్ సూపర్ పొజిషన్స్ లో గవర్నమెంట్ అఫీషియల్స్ గా అలా ఉన్నవాళ్ళు. మా తాతగారు అయితే అదేంటి యాక్టింగ్ చేస్తావా, చదువు మానేసి యాక్ట్ చేస్తావా అని చాలా చాలా స్ట్రిక్ట్ గా తిట్టేవారు. కానీ మా డాడీ ఒకటే అనేవారు, నీవు ఇఫ్ యు ఆర్ క్లియర్ విత్ యువర్ గోల్ ఆర్ లేదా నువ్వు చేసే వర్క్ మీద నువ్వు 100% సిన్సియర్ గా ఉంటే నో ప్రాబ్లం, నేను ఉన్నాను నీకు అని. ఎప్పుడు ఆయన సపోర్ట్ చేయకపోతే అడగెలా బయట పెడతాం, ఇంపాసిబుల్. జాయింట్ ఫ్యామిలీ వితౌట్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్, స్టార్టింగ్ లో కెరియర్ స్టార్టింగ్ లో మమ్మీ హెల్ప్ చేశారని చెప్పారు. సో ఎట్లాంటి ఇది లేదు అంటే మీరు చూస్ చేసుకునే క్యారెక్టర్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే మీరు చూస్ చేసుకునే ఏమంటారు ఒక ప్రోగ్రామ్ కానీ ఎవరైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళ మమ్మీ కానీ లేకపోతే? అంటే నా ఫేస్ చూసి అందరూ చాలా సాఫ్ట్ అనుకుంటారు. కాదా? నేను కూడా అలానే అనుకున్నానండి. కాకపోతే చాలా షేడ్స్ ఉంటాయి అనమాట ప్రతి మనుషులు. అందరు ఒకే షేడ్ చూస్తారు కదా, వేరే షేడ్ చూడరు. సో సాఫ్ట్ క్యారెక్టర్. తర్వాత అప్పట్లో ఎస్విబిసిలో మైథలాజికల్ ప్రాజెక్ట్స్ ఎక్కువ రన్ అయ్యేవి. అసలు ఎంత మంది అమ్మవార్లు ఉన్నారు, అన్ని క్యారెక్టర్స్ వేస్తాను నేను. లక్ష్మీదేవి, సరస్వతి, తర్వాత ఇంకా ఇది అది అని కాదనమాట. వసుమతి దేవి క్యారెక్టర్ నుంచి అహల్య, ఆ తర్వాత అలిమేలు కూడా బాగా చేశారు పౌరాణికాలు. అప్పట్లో ఎస్విబిసిలో బాగా రన్ అయ్యేవి ఛానల్ లాంచ్ అయినప్పుడు. అప్పుడు బాగా చేసేవాళ్ళం. తర్వాత దూరదర్శన్ లో చాలా సీరియల్స్ వచ్చేవండి. ఆ దూరదర్శన్ లో కూడా అన్నీ చేసాము. నెగిటివ్ క్యారెక్టర్స్ హార్డ్లీ చెప్పాలంటే ఒక 3-4 అంతే, మిగతావన్నీ సాఫ్ట్. అంటే జనరల్ గా 24 years ఎక్స్పీరియన్స్ తర్వాత ఇన్ని షేడ్స్ రావడం వేరు, కానీ ముందు నుంచే ఇన్ని షేడ్స్ ఉన్నాయంటే యూఆర్ బ్లెస్డ్. అంటే ఈ కెరీర్ ఎప్పుడైనా అంటే మనీ విషయంలో కానీ లేకపోతే సిచ్యువేషన్స్ పరంగా కానీ ఏమైనా ఇబ్బందులు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఏమన్నా ఎవరి లైఫ్ లో అయినా ఇబ్బంది రావాలి. అది మీరు ఎంత కోట్లు ఉండనియండి లేదంటే గుడిసెలో ఉండండి, మనం ఎంత సక్సెస్ రేంజ్ లో వెళ్తామో ప్రాబ్లం కూడా సైమల్టేనియస్ గా మనతో పాటు ఏదో రూపేనా ఖచ్చితంగా వస్తుంది. కొంతమంది ఉంటారు గోల్డెన్ స్పూన్ అని అదని ఇదని, మేబీ ఫైనాన్షియలీ దే మే బి వెరీ స్ట్రాంగ్, బట్ ఇన్నర్ గా ఒక్కొక్క మనిషి పడే బాధ ఎవరికి ఏదో ఒక రూపేనా అయితే వస్తుంది. సో నాకు కెరియర్ చాలా బాగుంది అన్నప్పుడు మా అమ్మగారు బాత్రూమ్ లో జారిపడ్డారు అంతే. ఒక్కసారి మొత్తం ఫ్లిప్. అండ్ అలా ఫ్లిప్ అవ్వడం, ఆవిడ టోటల్ 9 years బెడ్ రిడన్. సచ్ ఏ హ్యూజ్ టాస్క్ అనమాట లైఫ్ లో. బికాజ్ నేను చిన్న ఏజ్ లో కెరియర్ స్టార్ట్ చేయడం, అప్పటికి సెపరేట్ అయిపోయాం. తర్వాతే మేము వికేమ్ సెపరేట్లీ. అమ్మ నేను డిగ్రీ ఆ టైంలో ఉండంగానే పడిపోయారు. సో అప్పటిదాకా మొత్తం బ్యాక్ బోన్ అమ్మే, నన్ను చూసుకోవడం కానీ ఇల్లు చూసుకోవడం కానీ ఎవ్రీథింగ్ అమ్మ. సో ఒక్కసారికి కెరియర్ ఏమో ఫుల్ పీక్స్. అంటే నేను హైదరాబాద్ లో యాంకరింగ్స్, సీరియల్స్ బిజీగా చేతి నిండా ప్రాజెక్ట్స్ ఉండగా చెన్నై ప్రాజెక్ట్స్ వచ్చాయి నాకు. చెన్నైలో రెడాన్ రాధిక గారు సీరియల్లో సెకండ్ జనరేషన్ మెయిన్ లీడ్. అంటే ఫస్ట్ జనరేషన్ ఈశ్వరీరావు గారు కూతురు. నిన్నే పెళ్ళాడతా అని అసలు జెమినీలో 27-28 రేటింగ్ ఉండేది ఆ సీరియల్ వచ్చింది. సో నేను చెన్నైకి మూవ్ అవ్వాలి. బాలాజీ టెలిఫిలిమ్స్, ఏవిఎం, హన్సా విజన్, ఇలా 4 projects కమిట్ అయ్యాను ఎట్ ఏ టైం చెన్నైలో. ఇక్కడేమో అమ్మ పడిపోయారు. లైక్ వచ్చేమో అటెండ్ అవ్వలేను, నాతో పాటు తీసుకెళ్ళాను. ఒక 6 months ఏమో కేర్ టేకర్స్ ని పెట్టి అది ఇది చేసి అప్ అండ్ డౌన్ చేయడం, ఏదో చేసి ఆఖరికి దిస్ విల్ నాట్ వర్క్అవుట్ అని
ఫస్ట్ ఏసీ బుక్ చేసి కూపేలో అమ్మని తీసుకొని వెళ్ళిపోయాడు చెన్నైకి. సో షీ వాజ్ విత్ మీ ఫర్ 4 years. మా నాన్నగారేమో హైదరాబాద్లో జాబ్, మా అన్నయ్య ఏమో యుఎస్లో చదువుతున్నాడు. ఓకే. సో అలా స్కాటర్ అయ్యి సింగిల్ ల్యాండ్ మీద అని చెప్పలేము, మా నాన్నగారు వచ్చేవారు. సో 4 years నేను అమ్మ చెన్నైలో ఉన్నాం. దాని తర్వాత అగైన్ వీ బోత్ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. మా అన్నయ్య కేమ్ ఫ్రమ్ యుఎస్. అలా అంటే 4-5 years అయితే మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. చాలా. కాకపోతే ఇట్స్ ఓకే. ఎందుకు అంటే ఇబ్బంది అనేది నేను ఎప్పుడు అనుకోను. అది ప్రాబ్లం వచ్చింది అంటే లైఫ్లో దాన్ని ఫేస్ చేయాలి, ఛాలెంజ్. అది మనకి బేర్ చేయగలము అని తెలిసే దేవుడు మనకి ఇస్తాడు. సో వై యూ షుడ్ క్రై? ఎందుకు ఏడవాలి? అసలు ఏడవడం అనేది ప్రాబ్లంకి సొల్యూషనే కాదు. మీకు ఏడవాలి అనిపించిందా, గట్టిగా 1 గంట ఏడవాలి, వదిలేయాలి దాన్ని. సో క్యారీ ఫార్వర్డ్ చేయడము అనేది నాకు అసలు లేదు. నాకు ఎవరి మీదన్నా కోపం వచ్చింది అనుకోండి, 3 times 4 times 5 times భరిస్తా. దాని తర్వాత వాళ్ళ వల్ల నాకు నెగిటివ్ ఎనర్జీ అంటే నాకు ఎలాంటి శక్తి అంటే నేను డిలీట్ చేసేస్తా వాళ్ళని. నాకు ఇంకా గుర్తురారు వాళ్ళు. ఇంకా వాళ్ళు గుర్తురాకపోతే వాళ్ళు చేసింది కూడా గుర్తురాదు కదా. అయిపోయింది ఆ చాప్టర్ డిలీట్. నాకు నా మైండ్ నేను ఎలా ఫ్రెష్గా ఉంచుకోవాలి, నేను ఎలా హ్యాపీగా ఉండాలి, ఎలా మోటివేటెడ్గా ఉండాలనేది మాత్రమే చూస్తా. వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది అంటే మ్యాక్సిమం భరిస్తా. దాని తర్వాత డిలీట్. ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ ఐ లివ్ హ్యాపీలీ. సో అమ్మ పడ్డప్పుడు కూడా నేను గాడ్ని ఎనర్జీ అడిగేదాన్ని, ఫస్ట్ ఓపిక, 2 పని అడిగేదాన్ని. ఎందుకంటే నా క్యారెక్టర్కి నేను ఎవరిని వెళ్ళి డబ్బులు అడగను. బట్ మా అమ్మ పడ్డం వల్ల ఏమైందంటే మంత్లీ నాకు 1 lakh 1.5 lakh ఎక్స్పెన్సెస్ అయిపోయేది. బికాస్ కంప్లీట్లీ బెడ్. సో డాక్టర్స్, ట్రీట్మెంట్, అండ్ నాకు వచ్చేటప్పుడు ఎంత 50,000-60,000 70,000 నాన్నగారి శాలరీ అన్ని కలిపినా కూడా ఒక హాస్పిటల్ బిల్లు కట్టే అంత మాత్రం ఉండేది కాదు. సో 9 years అలాగే మా అమ్మగారు ఉన్నంత వరకు డబ్బుకి లోటు లేకుండా లక్షలు వచ్చాయి. ఆ లక్షలు ఖర్చుకి వెళ్ళిపోయాయి. సో ఇట్స్ ఓకే. అది వర్క్ రాకపోయి ఉండుంటే మనం ఎలా కడతాం, ఎలా ట్రీట్మెంట్ చేస్తాం? మనకు ఒక గిల్ట్ ఫీలింగ్ లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. బట్ ఆవిడకి ఎన్ని రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయో అన్నీ చేయించగలిగాం. సో దట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై వర్క్. అండ్ నేను ఎర్లీగా కెరియర్ స్టార్ట్ చేయడం, ఎర్లీగా ప్రొఫెషనల్గా నేను వెళ్ళిపోవడం వల్లనే కదా. సో ఐఎమ్ బ్లెస్డ్ ఇన్